రవి గారు, నాకు నచ్చిన విషయం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇదేం పొగడత కాదు. ఇప్పుడు మిమ్మల్ని పొగడటం వల్ల నాకు వచ్చేదేమీ లేదు, కరెక్టేనా కాదా? కానీ నేను చెప్పాలి, అది ఏంటంటే ఈ రోజున సొసైటీలో కుటుంబం అనేది 4 పిల్లలు లేదా 5 పిల్లలు 10 మంది పిల్లలున్నా కలిసిమెలిసి ఎవరు ఉండడం లేదు. ఈ ఇంట్లో నాకు నచ్చిన విషయం, మీ భార్య, మీరు, మీ పిల్లలు ఇంత చిన్న విషయానికి కూడా మీకు ఎంత కోఆపరేట్ చేస్తున్నారండి. నిజంగా నిజంగా నేను చాలా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబం అంటే అలాగే ఉండాలి. తండ్రి చేపట్టిన ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, కోఆపరేషన్ అనేది ఉండడం, వాళ్ళందరూ మీకు చాలా దగ్గరగా మీ మనసు తెలుసుకొని చేయడం ఎంత గొప్ప విషయం చెప్పండి. అది వాళ్ళు సహకరించలేదనుకోండి, ఏమి చేయలేరు. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ప్రతి కుటుంబంలోనూ పిల్లలు తండ్రికి సహకరించండి, తల్లికి సహకరించండి, కుటుంబ విలువలు తెలుసుకోండి. కుటుంబ విలువలు అనేవి మన ప్రాపర్టీస్. యాక్చువల్గా చాలా మంది రవి గారు అంటుంటారు, మేము అక్కడ పెద్ద బిల్డింగ్ కొన్నామండి, మాకు అక్కడ 10 ఎకరాల పొలం ఉందండి, లేదా అక్కడ 100 కోట్ల స్థలం ఉందండి, ఇవన్నీ చెప్తుంటారు. వాటికంటే విలువైనవి అనుబంధాలు. అనుబంధాలకి మించిన ఆస్తి ఏమీ లేదు. ఆర్థికమైన పరిస్థితి ఒక్కొక్కసారి హైప్లోకి వెళ్ళొచ్చు, ఒక్కోసారి మధ్యస్థంగా ఉండొచ్చు కదా. ఎలా ఉన్నా ప్రేమలు తగ్గకుండా ఉండడమే కుటుంబ విలువలు. వాటిని మీరెప్పుడు ఇలాగే కాపాడుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవి గారు. మీరందరూ అలాగే ఉండాలని కూడా నా తరపున నేను కోరుకుంటున్నాను.